ఓట్ల కోసం కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేసిన పిరికి పంద పాడి కౌశిక్ రెడ్డి. నీవా జూబ్లీహిల్స్ ప్రజాసేవకుడు? నవీన్ యాదవ్ గురించి నీవా మాట్లాడేది అని తెలంగాణ మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేఖా గౌడ్ పాడి కౌశిక్ పై ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తమ సేవా సంస్థ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు, నిరుద్యోగులకు ఉపాధితో పాటు వేలాది మంది మహిళలకు శ్రీమంతాలు చేసి ఇంటి ఆడపడుచుల్లా వారిని ఆదుకున్న నియోజకవర్గం ప్రజల ఆత్మబంధువు నవీన్ యాదవ్ అని రేఖా గౌడ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తోనే సాధ్యమని, ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపొందడం ఖాయమని రేఖా గౌడ్ పేర్కొన్నారు. ఆదరిస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ వచ్చే సంక్షేమ పథకాలు వచ్చిన 22 నెలల్లో అధికారంలోకి వచ్చినాక కూడా అన్ని ఇచ్చిన మేనిఫెస్టోలో ఏదైతే మనకి 6 హామీలు ఇచ్చారో, 6 గ్యారంటీలు ఇచ్చారో వాటిలో కొన్ని నెరవేర్చారు. ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్, పోయిన గవర్నమెంట్ చేసిన 8 లక్షల 7 లక్షల అప్పుని ఉన్నా కూడా వాటిని కూడా అధిగమిస్తూ, ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా సంక్షేమ పథకాలు అందిస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇక్కడ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కూడా జూబ్లీహిల్స్లో స్లమ్స్ అన్ని కూడా చాలా అధ్వానంగా ఉన్నాయి. ఆ కాలనీస్లోకి వెళ్తే కూడా అసలు స్ట్రీట్ లైట్స్ ప్రాబ్లమే, సీసీ రోడ్లు ప్రాబ్లమే, నాలా ఇవన్నీ అన్నీ ఉన్నాయని చెప్పి నవీన్ని రిక్వెస్ట్ చేసుకుంటారు. చేతులెత్తి మొక్కుతున్నారు. అన్న నీకు అవకాశం ఇస్తాం, నువ్వన్నా కొంచెం పట్టించుకో, నువ్వన్నా వీటిని మాకు ఈరోజు చాలా మేము వీడియోస్ కూడా తీసాము, కాలనీస్ ఎంత అధ్వానంగా ఉన్నాయని. అంటే ఈ 11న జరిగే పోలింగ్ లో ఈ ఓటర్లకు మీరు ఇచ్చే 11న జరిగే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో నేను జూబ్లీహిల్స్ ప్రజలకి చేతులెత్తి నమస్కరించి మొక్కుతున్నా. మీకు నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఇప్పటికి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేసిండు. బీఆర్ఎస్ వాళ్ళు కేవలం నవీన్ని ఓడించలేము అని తెలిసి అన్ని అతని మీద ఆరోపణలు చేస్తారు. దయచేసి నమ్మద్దు. ఎందుకంటే ఒక్కసారి మీరు అవకాశం ఇచ్చి చూడండి. నవంబర్ 11వ తారీఖున కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నవీన్కి మద్దతు ఇస్తే అతను ఏ పదవి లేకుండా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసి మీ అందరినీ ఆదుకున్నాడు, మీకు అందుబాటులో ఉన్నాడు. ఒక ఎమ్మెల్యే అయి మంచి పదవిలో ఉంటే ఇంకా మంచిగా ప్రజాసేవ చేస్తాడు. కాబట్టి ఒక అవకాశం నవీన్ యాదవ్కి ఇవ్వండి అని చెప్పి నేను కోరుతున్నాను. ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు? నవీన్ యాదవ్ ప్రచారం చాలా బాగా జరుగుతుంది. ఇంటింటికి వెళ్ళినప్పుడు నవీన్ని సొంత బిడ్డ కన్నా ఎక్కువగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే శ్రీశైలం యాదవ్ గారు గత 40 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ అందరికీ అడిగినంత సాయం చేస్తూ సామాజిక సేవలు ఉన్నారు. నవీన్ కూడా ఇంటర్మీడియట్ వయసు ఉన్నప్పటి నుంచే, ఆయన 17 ఇయర్స్ నుంచే అందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళ అడిగిన సాయం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మా గల్లీలో పుట్టిన బిడ్డ, మా కొడుకు, ఈ ఎలక్షన్స్ నీగావు మా ఇంటి ఎలక్షన్స్ అని చెప్పి ఆయనను రిసీవ్ చేసుకుంటున్నారు. ఆరతి ఇచ్చి నీరాజనాలకి స్వాగతం చెప్పి, అసలు ఇక్కడే కాదు నాది భువనగిరి పార్లమెంటు తుమ్మతుర్తి నియోజకవర్గం, అక్కడి నుంచి కూడా మేము వస్తాము నవీన్ అన్నకి మేము ప్రచారం చేస్తాం అక్క, ఎప్పుడు రావాలి అని చెప్పి రూరల్స్ నుంచి కూడా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పాడి కౌశిక్ రెడ్డి చేసిన విమర్శల మీద మీరు ఏం చెప్తారు? పాడి కౌశిక్ రెడ్డికి నేను ఒకటే చెప్తున్నా, నవీన్ క్యారెక్టర్ గురించి రౌడీ అని చెప్పి మాట్లాడే ముందు నేను నీకు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. నవీన్ యాదవ్ చేసిన సామాజిక సేవలో ఇంతవరకు బీఆర్ఎస్ మంత్రుల పిల్లలు కానీ, ఎమ్మెల్యేల పిల్లలు కానీ ఎవడన్నా 10% మా నవీన్ చేసిన సామాజిక సేవల చేసిరా అని అడుగుతున్నాను. చేసిన మంచి పనుల గురించి మాట్లాడండి. ఆయన ఎంతమంది పిల్లల్ని చదివిపించిండు, ఎంతమందికి డిఎస్సి ట్రైనింగ్ ఇప్పించిండు, ఎన్ని టీచర్స్ జాబ్స్ వచ్చినాయి, ఎన్ని కానిస్టేబుల్స్ జాబ్స్ వచ్చినాయి, తన వల్ల ఆర్థిక సాయం ఉంది చదువుకున్న వాళ్ళకి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది పేదవాళ్లకు పెళ్లిళ్ళకి సాయం చేసిండు, ఎంతమందికి సైకిల్ ఇప్పించిండు, పేద విద్యార్థులకి స్కూటీలు ఇప్పించిండు, గృహిణులకి సామూహికంగా శ్రీమంతాలు చేసిండు. ఓకే, శ్రీమంతాలు ఇవాళ రేపు మన బిజీ షెడ్యూల్లో సొంత అక్క జిల్లాల శ్రీమంతానికి పోయిన రోజుల్లో కూడా ఆయనకి ఎవరో తెలియని మహిళలకు కూడా, ముఖ్యమంత్రి తెలియని మహిళలకు కూడా వాళ్ళలో ఆనందం, వాళ్ళ జీవితంలో ఒక తండ్రి అన్న లేని లోటు తీర్చడం కోసం, ఒక తమ్ముడు లేని లోటు తీర్చడం కోసం వాళ్ళకి దగ్గరుండి శ్రీమంతాలు జరిపించి వాళ్ళలో ఆనందాన్ని చూసిన మంచి మనసున్న వ్యక్తి నవీన్. అట్లాంటి నవీన్ ని పట్టుకొని రౌడీ షీటర్ అని మాట్లాడతాడు. కౌశిక్ రెడ్డి, నువ్వు ఎవరికన్నా పట్టెడు అన్నం పెట్టినవా? నువ్వు ఎవరికన్నా కనీసం పేదవాళ్ళకు సాయం చేసినవా?
నువ్వు నా గుండె బరువు ఎక్కింది, నీ గుండె ఆగిపోయింది అని చెప్పి భార్యని బిడ్డని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఓట్లు అడుక్కున్నా పిరికి పందెవి, నువ్వు చచ్చిపోతా అని చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఓట్లు అడుక్కున్న పిరికి పందెవు ఇవాళ నవీన్ యాదవ్ గర్వంగా కాలరెత్తుకొని నేను ఇన్ని మంచి పనులు చేసినాం తలెత్తుకొని గల్లీ గల్లీకి తిరిగి నేను ఇన్ని సామాజిక సేవలు చేసిన అమ్మ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి దండం పెట్టి వినయంగా అడుగుతున్నాడు. అది ఒక లీడర్కి ఉండాల్సిన లక్షణం.